హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇది వచ్చేసి వర్క్లో మనకి బ్యాక్ సెమీ బోట్ నెట్ ఇచ్చారు, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెట్ ఇచ్చారు అనమాట. క్రాస్ కటింగ్ ఇచ్చారు మనకి. ఇట్లా సెమీ బోట్ నెట్ ఇచ్చినప్పుడు మినిమంగా మనం నెట్ బ్రాడ్ నార్మల్ డీప్ నెట్ పెట్టేదాంట్లో నెట్ పెట్టాలి. అందుకోసం ఇది వచ్చేసి మనకి 37 సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం. అయితే మనం సెమీ బోట్ నెట్ కాబట్టి టోటల్ షోల్డర్ ఎంత పెట్టున్నాం, 6.5 పెట్టున్నాం. మనకి ఏంటంటే ఇక్కడ థ్రెడ్ వస్తుంది కాబట్టి. కానీ ఫ్రంట్ డీప్ ఇచ్చారు వాళ్ళు, కంపల్సరీ మనకి వాళ్ళు 6.5 డీప్ రావాలన్నారు, 6.5 వరకు డీప్ రావాలన్నారు. అప్పుడు మనకి ఫ్రంట్ డీప్ నెట్ కాబట్టి ఫ్రంట్ షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నాం, మనం 5.5 పెట్టుకుంటున్నాం. బ్యాక్ షోల్డర్ 6.5, ఫ్రంట్ షోల్డర్ 5.5, ఎందుకంటే డీప్ని బట్టి అది చేంజ్ అయ్యింది కాబట్టి. దాంతోపాటు మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి బాగా ఫ్లెక్సిబుల్ క్లాత్ అనమాట. ఇది వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్లెక్స్ అవుతుంది క్లాత్. దీని ప్రకారం మనం కుట్టేయకూడదు. ఈ క్లాత్ అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు అనమాట. ఇదేంటంటే చూడండి ఇట్లా సాగుతుంది, ఎలార్జ్ అవుతుంది. ఇది కాదు. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం దీన్ని కుట్టేటప్పుడు కొంచెం లూజ్ పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే క్లాత్ చూడండి ఎంత ఎస్టాప్ అవుతుందో, మంచిగా కంఫర్ట్గా ఉంటుంది. ఇది టైట్ ఉన్నా బాగుంటుంది. కానీ ఇది మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకోవాలి. దీన్ని పట్టు క్లాత్ కుట్టేటప్పుడు కంపల్సరీ కొంచెం లూజ్ పెట్టుకోవాలి. ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ మనం వర్క్ని బట్టి మనం కటింగ్ చేంజ్ చేసుకుంటున్నప్పుడే పర్ఫెక్ట్ మాస్టర్లం అవుతూ ఉంటాం.